కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ కొసమెరుపు కామాక్షి. కథ మొదలు పెడదాం. కామాక్షి గారికి కొసమెరుపు కథలు రాయడం అంటే మహా ఇష్టం. కొన్ని కథలు రాసింది. కొన్నింటికి యాక్సిడెంటల్గా బహుమతి రావడంతో తను ఓ హెన్రీ అంత గొప్ప రచయితననుకుంది. ఆ భ్రమతో జ్ఞాన్పీఠ అవార్డు వచ్చినట్టు పీటించుకుని తిరుగుతున్నట్టు కలలు కంది. కలలు కన్నంత మాత్రాన అవార్డులు రావని మెలకు వచ్చాక తెలుసుకుంది. కథలు రాయడానికి కావలసినంత ముడిసరుకు సృష్టించే తాగుబోతు భర్త బకెట్ తన్నేశాడు. వయసు మీద పడుతుంటే లేటెస్ట్ సమస్యలతో సతమతమవలేక చతికిలబడింది. కాలక్షేపానికి పాత సమస్యలతో కథలు రాస్తే ముసలి వాసన వేస్తున్నాయని పబ్లిషర్సు ఆవిడ దగ్గర నుంచి వచ్చిన కవర్లని వాసన చూడ్డమే మానేశారు. అటువంటి పరిస్థితుల్లో కామాక్షి గారు డిప్రెషన్కి లోనై హాస్పిటల్ పాలయ్యారు. డాక్టర్ సలహా మీద ఆవిడ పెద్ద కొడుకు తప్పనిసరి తన కష్టార్జితం ఖర్చు పెట్టి తల్లి పాత కథల్ని కొత్త కథల్ని సంపుటిగా ప్రింట్ చేయించి సన్మానాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న ఓ సాంస్కృతిక సంస్థ చేత కొసమెరుపు కామాక్షి అన్న బిరుదు కట్టబెట్టించి సన్మానం కూడా చేయించాడు. అయినా ఆవిడలో ఉన్న రచయిత్రి నిద్రపోనీయలేదు. ఏదో ఒకటి రాయి ఏదో ఒకటి చెయ్యి అని రెచ్చగొట్టింది. ఎన్నో కథల్లో పాత్రల ద్వారా సమస్యల్ని సృష్టించి పరిష్కారం కొసమెరుపుతో ముగించావు. మరి అదే స్కీమ్ నిజ జీవితంలో ఎందుకు ఆచరణలో పెట్టవు అని అంతరాత్మ రీసౌండ్ వచ్చేలా ఘోషించింది. ఆనాటి స్ఫూర్తితో ప్రథమ ప్రయోగం ఇంటి పనిమనిషితో మొదలుపెట్టింది. కామాక్షి గారి కోడలు పనిమనిషి పనిలోకి రాని రోజుల జీతం కట్ చేసింది. ఆ దెబ్బతో పనిమనిషి పనిలోకి రావడం ఎగ్గొట్టింది. ఇంటి పని చేయలేక నడుం నొప్పితో కోడలు మంచమెక్కింది. కామాక్షి గారి కొడుకు పనిమనిషిని బతిమాలి భార్యకి తెలియకుండా జీతం పెంచి మళ్ళీ పనిలోకి వచ్చేలా చేశాడు. పనిమనిషికి సలహా ఇచ్చి కోడలికి సమస్య సృష్టించి కొడుకు ద్వారా పరిష్కారం చేయించి కొసమెరుపు కథ రాసినంత తృప్తిపడి కామాక్షి గారు డిప్రెషన్ని డిగ్రీ తగ్గించుకుంది. ఆ సక్సెస్తో కామాక్షి గారు కొసమెరుపు ప్రయోగం రుచిమరికి కంచికెళ్లకుండా యూటర్న్ తీసుకుంది. కామాక్షి గారి మనవరాలు ప్రేమలో పడ్డానని అమ్మా నాన్నలు ఒప్పుకోవటం లేదని ఏం చేయమంటావు నానమ్మ అని అడిగింది. సమస్య దొరికినందుకు కామాక్షి సంబరపడింది. ప్రేమాస్త్రం ప్రయోగించమని ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరం రాసి ఉత్తుత్తినే బెదిరించమని మనవరాలికి ఉచిత సలహా ఇచ్చింది. ఆ తర్వాత పరిష్కారాస్త్రం రెడీ చేసుకుంది. మనవరాలు ఉత్తరమైతే రాసింది కానీ అది నానమ్మ సలహా కాకుండా మరో 7 అడుగులు ముందుకేసి ప్రేమించిన వాడితో లేచిపోయింది. కామాక్షి గారి కొసమెరుపు స్కీమ్ కొంప ముంచి డిప్రెషన్ పెంచి ఆవిడ్ని మళ్ళీ హాస్పిటల్ పాలు చేసింది. కామాక్షి గారు కాస్త కోలుకున్నాక తల్లి జబ్బు గురించి వివరంగా తమ్ముడికి ఫోన్లో చెప్పి తల్లిని తమ్ముడింటికి హైదరాబాద్ పంపాడు. చిన్న కొడుకింట్లోనూ సమస్యే. కామాక్షికి ఎదురు సన్నాహం చేసింది. కోడల్ని గర్భనిరోధ మాత్రలు కొడుకు వాడొద్దంటాడు. మీకు పిల్లల్ని కనే వయసు దాటిపోతుందన్న భయం, మీ ఏజ్ విషయంలో అబద్ధాలాడి నన్ను పెళ్లి చేసుకున్నారు. మీకు విడాకులు ఇస్తానని కోడలి గొడవ. తన కొసమెరుపు తెలివితేటలు ఉపయోగించి కామాక్షి గారు కొడుకు పుట్టిన తేదీ మార్చి తీసిన జిరాక్స్ కాపీ కోడలికిచ్చింది. దాంతో భర్త వయసు లెక్క వేసుకుని తృప్తిపడ్డ కోడలు, అత్తయ్య గారు నేను గర్భనిరోధక మాత్రలు వాడుతున్నా ఎలా కన్సీవ్ అయ్యా అని అమాయకంగా అడిగింది. కోడలు వాడుతున్న మాత్రల సీసాలో అచ్చు అలాగే ఉండే విటమిన్ టాబ్లెట్స్ పెట్టిన సంగతి తనకి తప్ప మరెవరికీ తెలియదని తనలో తాను నవ్వుకుంది కామాక్షి గారు. తల్లి ఆరోగ్యం కోసం ఆ దంపతులు నాటకం ఆడారని వాళ్ళకి తప్ప మరెవ్వరికీ తెలియదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.